మనల్ని కష్టాల పాలు చేసే అలవాట్లు ఏంటో తెలుసా? మనకి కష్టం వస్తే భగవంతుణ్ణి నిందించడం, బంధువులని అకారణంగా తిరస్కరించడం, చీపురుని కాలితో తన్నడం, అతిథులని అవమానించడం, గోళ్లను సంధ్యాకాలంలో అంటే అసుర సంధ్య వేళల్లో కత్తిరించడం, గురువుని నిందించడం, చేసిన మేలుని మరిచిపోవటం, అకారణంగా జీవరాశుల్ని హింసించడం, మంచం మీద కూర్చుని భోజనం చేయటం, సూర్యోదయం పూర్వమే నిద్ర లేవకపోవటం, నా అంతవాడు లేడు అని అహంకరించటం, మంచి స్నేహితుల్ని దూరం చేసుకోవటం, ఎవరైనా మంచి చెప్తే వినకపోవటం, పెద్దలు చెప్పిన మాటల్ని త్రోసిపుచ్చటం, అతిగా మాట్లాడటం, తల్లిదండ్రుల్ని అగౌరవపరచడం, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో పడేయటం. కొంతమంది అయితే బండి మీద వెళుతూ ఉమ్మేస్తూ ఉంటారు. పొరపాటున వెనక ఏ భక్తుడో వస్తున్నాడు అనుకోండి, అతని మీద మీ ఉమ్మి పడితే ఇంకేమైనా ఉందా? మరుక్షణం మీరు చేసుకున్న పుణ్యమంతా నశించిపోతుంది. ఇవన్నీ కూడా మనల్ని కష్టాల పాలు చేసే అలవాట్లు.